ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్ అడిగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మనం లాస్ట్ వీడియోలో గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్ గురించి తెలుసుకున్నాం కదా సార్, ఎన్పిఎస్ వాత్సల్యం. కింద కామెంట్స్లో అంతా పెడుతున్నారు సార్, ఎలా అప్లై చేయాలో చెప్పలేదు అనేసి. ఎలా అదొకసారి డీటెయిల్స్గా చెప్పాలి. ఇది మీరు డైరెక్ట్గా ఎన్పిఎస్ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. enps.nsdl.com ఓకే, ఆ వెబ్సైట్కి వెళ్ళిపోండి. లేదు అంటే జస్ట్ డైరెక్ట్గా గూగుల్లో ఎన్పిఎస్ వాత్సల్య అని టైప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అవుద్ది. ఓకే. ఫస్ట్ ఎన్పిఎస్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసిన తర్వాత రిజిస్టర్ నవ్ అని వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నవ్ దగ్గర ఏంటంటే, మనం ఆ రిజిస్ట్రేషన్ కిందకి పోయినప్పుడు కింద బాటంలో ఎన్పిఎస్ వాత్సల్యం ట్యాబ్ వస్తుందండి. ఆ ట్యాబ్ క్లిక్ చేయండి. అంటే గార్డియన్ వాళ్ళ పేరు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసండి. మొత్తం డీటెయిల్స్ ఏమో దొరుకుతుంది. ఆటోమేటిక్గా మీకు బిగిన్ అని వస్తుంది అనమాట. అది బిగిన్ రిజిస్ట్రేషన్ వస్తుంది. మనం అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఓటీపీ మనం క్లియర్ చేయాలి. అది మొబైల్ ఓటీపీ అండి, ఇది వస్తుంది అనమాట గార్డియన్కి. ఆ తర్వాత ఓటీపీ క్లియర్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది. అది మనం కంటిన్యూ చేసామనుకోండి, ఇప్పుడు మైనర్ ఎవరైతే మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం వాళ్ళ పేర్లు అండ్ మన డీటెయిల్స్ వస్తాయి. అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లిక్ కంటిన్యూ చేసామనుకోండి, అది మేక్ ఇనిషియల్ పేమెంట్ అని ఉంటుంది. అది 1000 రూపీస్ మనం పే చేసుకోవాలి. చేసుకోవటం వల్ల నీకు ప్రాన్ నెంబరు అంటే పర్మనెంట్ ఐడెంటిటీ నెంబర్ ఒకటి క్రియేట్ అవుద్ది. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయినట్లకే. తర్వాత మనం అమౌంట్ ఎంత కావాలన్నా మనం అంతగా మనకి పేసుకోవచ్చు అనమాట. ఓకే. కాబట్టి డైరెక్ట్గా సైట్కి వెళ్ళండి. మీరు డైరెక్ట్గా అంటే enps.nsdl.com వెబ్సైట్ వాళ్ళది అఫీషియల్ది అనమాట. అది గూగుల్లో టైప్ చేసినా పర్వాలేదు. లేదంటే సింపుల్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్కి వెళ్ళేసేసి అక్కడ మీరు ఎన్పిఎస్ వాత్సల్య అని కొడితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అదే ఆ లింక్ ద్వారా లోపలికి వెళ్ళండి. వెళ్ళంగానే మీ కింద ఎన్పిఎస్ వాత్సల్యం క్లియర్గా కనపడుతుంటుంది. ఆ ట్యాబ్ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అడిగిద్ది, గార్డియన్ డీటెయిల్స్, వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా. అది ఓకే చేసిన తర్వాత నీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇంకా ఓకే, ఎవరైతే మైనర్ ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్, మన గార్డియన్ డీటెయిల్స్, ఓకే, అవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ అని వచ్చింది. ఆ కంటిన్యూ దగ్గర పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్ పే చేస్తే నీకు ఆటోమేటిక్గా ప్రాన్ నెంబర్ క్రియేట్ అవుతుంది, పర్మనెంట్ ఐడెంటిటీ. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు అది ఎనీబడి కెన్ స్టార్ట్ అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్. అండ్ మీకు డీటెయిల్స్ కావాలన్నా సరే వాళ్ళ వెబ్సైట్లో A to Z దొరుకుతాయి. డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇందులో ఉన్న బీటీ ఏంటంటే, 1 రిటైర్మెంట్ ప్లానింగ్, 2 ట్యాక్సేషన్ ఆప్టిమైజేషన్. ఊహించుకోండి, 60% కార్పొరేట్ ట్యాక్స్లు ఉండవు. అంటే జీవితకాలం పెన్షన్ వస్తుంది, ఒకరితో పని లేదు. ఒకప్పుడు పెన్షన్ కావాలంటే గవర్నమెంట్ జాబ్స్ కావాలి, లేదా ప్రైవేట్ జాబ్స్ కావాలి అంటారు. ఇవాళ అవసరం లేదండి. ఎవరి పెన్షన్ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్పిఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన బ్యూటిఫుల్ థింగ్ అంటే, అంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఎన్పిఎస్, ఒకరితో పని లేదు. ఓకే, మనమే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా లోయెస్ట్ కాస్ట్ అనమాట. లైక్ ఇండెక్స్ ఫండ్స్ ఎంత తక్కువ కాస్ట్లో ఉంటాయో ఎన్పిఎస్ కూడా అంత తక్కువ కాస్ట్ అనమాట. అండ్ రిటైర్మెంట్ అప్పుడు వచ్చే అమౌంట్ కూడా మనకి కన్సిస్టెన్సీ వస్తూనే ఉంటుంది. పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్ని అప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయడం అంటే పర్టికులర్గా ఎన్పిఎస్ వాత్సల్య మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ థింకింగ్ అంతే. ఓకే, మేబీ ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి జనాలు కొంచెం భయపడొచ్చేమో కానీ, ఎందుకంటే ఈక్విటీ లింక్ కదా, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, తర్వాత చూసుకుందామని పోస్ట్పోన్ చేసుకుంటారేమో కానీ స్కీమ్ ఈజ్ ఎక్సలెంట్ అంతే, అందులో డౌట్ లేదు. అంటే మోర్ మనం లాంగ్ టర్మ్లో ప్లాన్ చేస్తున్నాం. అది 60 ఏళ్ళకి ఇప్పుడు కాదు కదా. అందుకని కిడ్స్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసేసి మంత్లీ 1000, 2000 మనం పెట్టుకుంటే బావచ్చు అనమాట. డెఫినెట్గా ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఎంత మూమెంట్ నడుస్తుందో ఇందులో కూడా అంత నడుస్తుంది. ఎందుకంటే ఇది నథింగ్ బట్ హైబ్రిడ్ ఫండ్ అంతే. ఓకే, లాకింగ్ పీరియడ్ ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ అనుకోవచ్చు ఈజీగా. ఓకే, అంటే మ్యూచువల్ ఫండ్లో కూడా నీకు 12.5% ఇన్కమ్ ట్యాక్స్ పెడుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఇందులో 60% కార్పస్కి అసలు ట్యాక్స్లు లేవు. ఓకే, 60% కార్పస్కి. ఓకే, మిగతా డబ్బుని మీరు యాన్యుటీగా మార్చుకొని మీకు తీసుకోవాల్సి ఉంటుంది, పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కిడ్స్ వాళ్ళు 18 కాగానే మేజర్ ఎన్పిఎస్, స్టాండర్డైజ్డ్ ఎన్పిఎస్ అవుద్ది అనమాట. అందుకని కిడ్స్గా ఉన్నప్పుడే మనం ప్లాన్ చేయడం ద్వారా అంటే కాంపౌండ్ బెనిఫిట్ మనం పొందొచ్చు అనమాట పిల్లల కిడ్స్గా. అందుకని కిడ్స్కి ప్రాక్టికల్గా వాడి పేరు మీద నువ్వేమి ఇచ్చావు అంటే చెప్పచ్చు, మేము ఇది నీ పేరు మీద ఇచ్చేస్తున్నావురా అని. ఇప్పుడు వరకు ఉన్న డెట్ ఫండ్స్కి వెరీ సీరియస్ కాంపిటీషన్. అంటే రాను రాను బ్యాంకు డిపాజిట్స్ ఇంకా తగ్గిపోతాయి. ఇప్పటికే తగ్గుతున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా. ఎందుకంటే మరీ వాళ్ళు తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. 6లు 7లు ఈ రోజుల్లో ఏముంటుంది ఇప్పుడు. అందుకని చాలామంది ఇలాంటి స్కీమ్స్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అవడం కూడా బెటర్ కదా సార్ అసలు. డెఫినెట్గా ఇది మోడర్న్ పబ్లిక్కి మోడర్న్ ఈక్విటీ లింక్డ్ స్కీమ్స్ అనమాట ఇవి. దాంట్లో మీకు క్లియర్ చాయిస్ వస్తుంది. మీకు మీ డబ్బు తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టాలా, డెట్ ఫండ్స్లో పెట్టాలా,
ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలా లేదా ఈక్విటీలో పెట్టాలంటే ఈక్విటీ అయితే మ్యాక్సిమం 70% ఎలా చేస్తారు, 75. మనం ఈక్విటీని చూస్ చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే enps.nsdl.com ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి బ్రోచర్ సైట్ డౌన్లోడ్ చేసుకుని మనం చూసుకోవచ్చు అండి. నిన్ననే లాంచ్ చేశారు ఇండియా మొత్తం మీద 75 సెంటర్లో ఒకేసారి. వన్ ఆఫ్ ది గుడ్ స్కీమ్ ఫర్ కిడ్స్ అనమాట. ఇట్స్ రియల్లీ గుడ్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.